ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 424వ నామం విశ్రామ. విశ్రామ అంటే జీవకోటికి శ్రమల సమూహాల్ని తొలగించే స్వామి విశ్రామ అన్నారు. అంటే విశ్రాంతి అనుకోండి ఒక రకంగా. ఆ శ్రమల సమూహాల్ని, శ్రమ అనేటువంటి అన్ని శ్రమేగా జీవకోటికి అన్నిటికీ. ప్రతి క్షణము శ్రమ పడితేనే కానీ గడవదు. అటువంటి సమూహాలన్నిటినీ తొలగించే స్వామి విశ్రామ అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. ఏమిటి, ఎక్కడుండి శ్రమ పడుతున్నారు? సంసార సాగరంలో ఉండి జనులందరూ కూడా శ్రమలు పడుతున్నారు. ఈ సంసారాన్ని నడపటానికి, మరి జీవనం గడవటానికి అనేక సమస్యల మధ్యలో అనేక పరీక్షలు అన్నవ్వండి, శిక్షలు అన్నవ్వండి, అయినా కానీ మనకి అనేక రకాలుగా శ్రమలను కలిగిస్తూ పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు పడుతున్నటువంటి జీవుల్ని కాపాడేది ఎవరు అంటే ఆ భగవంతుడు ఒక్కడే. మరి సంసార సాగరంలో ఉండి శ్రమ పడకుండా ఎలా గడుస్తుంది అంటే ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. ఈ పొట్ట కూటి కోసం, జానెడు పొట్ట కోసం అనేక కష్టాలు, శ్రమలు పడతారు. కానీ ఈ ఉన్న వాళ్ళు, మరి పొట్టకి సరిపడా ఉన్నవాళ్ళు కూడా ఆ పొట్టకి తినటానికి కూడా సమయం లేకుండా కష్టపడుతూ ఉంటారు. అంటే పడేదే కూటి కోసం, కానీ ఆ కూడు కూడా సరిగ్గా సమయానికి తినాలి అనే పరిస్థితి, తినటానికి ఆరోగ్యం సహకరించని పరిస్థితి కూడా తెచ్చుకుంటారు. ఎందుకు? జీవితం మరి అనుభవించటానికే కదా. మరి ఏది తినలేని పరిస్థితి వస్తే ఇంకా ఎందుకు సంపాదన? ఎవరి కోసం, దేనికోసం? ఉన్న కాలాన్నంతా సంపాదనకే ఉపయోగించి కనీసం తినటానికి కూడా లేని, యోగ్యత లేని పరిస్థితిని తెచ్చుకుంటే లాభం ఏముంది? అనారోగ్యం. అనారోగ్యం వల్ల అశాంతి, అశాంతి వల్ల ఏమీ సవ్యంగా ఏమీ చేయలేము. మనసు సరిగా ఆలోచించలేదు, మంచి పనులను చేయలేదు ఆ సమయంలో. మరి ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా మనస్సు కూడా సరిగా ఉండదు. అలా అనవసరమైనటువంటి పరిస్థితుల్ని మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. కానీ మనము తెచ్చుకున్నాము అని అనుకోము. ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు అనుకుంటారు. అప్పుడు చేసింది మనము, ఇప్పుడు అనేది భగవంతుడిని. అందుకే అనకూడదు, భగవంతుడిని ఎప్పుడు అనకూడదు. మనం చేసుకున్న దానికి ఫలితం మనకి, ఎవరి ఫలితాలు వాళ్ళకి ఇస్తాను, నేను సాక్షిగా ఉంటాను, కర్మ ఫలప్రదాతనే కానీ కర్మకు కారణం నేను కాదు అని పరమాత్మ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఆ శ్రమల నుండి కూడా భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. మరి అలలు 6, అవిద్య వంటి మహాక్లేశాలు, మదము మాత్సర్యం వంటి ఉపక్లేశాలు జీవుల్ని వశపరుచుకొని బాధిస్తూ ఉంటాయి. ఆ అవిద్య అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానమే పెద్ద కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అజ్ఞానము వల్ల అంతా నేనే అనుకుంటాడు, నాదే అనుకుంటాడు కనుక అంత బాధే. పోతుందని బాధ, రావటం లేదని బాధ, చెయ్యట్లేదని బాధ, అన్నీ బాధలు వస్తాయి. అదే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను, కర్మకు సాక్షినే కానీ కర్మకి కారణం శరీరం కాదు, ఆత్మ. ఆత్మ సాక్షిగా నేను ధర్మబద్ధంగా నా ధర్మాన్ని నేను నడుస్తున్నాను, నిర్వర్తిస్తున్నాను అని ఫలితాన్ని ఆశించకుండా, ఫలాన్ని ఆశించకుండా కర్మని చేసేటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఎంత సంసారంలో ఉండి ఎంత అలలు వచ్చి ఎదురేదినా కూడా కష్టంగా అనిపించదు. ఆ సమయంలో పరమాత్మ ఎలా ఒడ్డెక్కిస్తాడు అంటే ఒక్క నావను చూపిస్తాడు.
ఆ నావనెక్కితే నడి సముద్రంలోకి వెళ్ళినా ప్రశాంతంగానే ఉంటుంది. అలలు ఉండవు, మరి క్లేశాలు ఉండవు, కష్టాలు దుఃఖాలు ఉండవు. ఆ నావే భగవంతుడు, ఆ నావే భక్తి. ఆ భక్తి అనే నావలో ఎక్కితే శక్తి వస్తుంది, ముక్తి వస్తుంది. చివరికి ఆ నావే ముక్తి దాకా తీసుకెళ్తుంది. అందుకని ఈ కష్టాలన్నీ, మదమాత్సర్యాలు, కష్టాలు అన్నీ పోతాయి. నువ్వు సంసార సముద్రంలో, నడి సముద్రంలో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతావు. అది ఎలా ఉంటావు అంటే భగవంతుని ఆశ్రయిస్తే, భక్తితో ఆయన్ని ఆరాధిస్తూ అన్నిటికీ ఆయనదే భారం అంటూ చేసుకున్నప్పుడు నీ యోగక్షేమాలు నేనే చూస్తానని పరమాత్మ చెప్పింది మనం విన్నాం. మరి ఎలా రక్షించాడో ప్రహ్లాదుని విషయంలో చక్కగా తెలుసుకున్నాం. అందుకని ఆయన్ని నమ్ముకున్నవాడు చెడిపోయిన వాడు ఎవడూ లేడు. నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాదు. ఆ నమ్మకం ఎలా ఉండాలి అంటే రక్షిస్తాడో లేదో నేను చూస్తాను అని ఒక పరీక్షగా ఆయనకి పెడితే ఆ పరీక్షలే వీడికి మిగులుతాయి. తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం, నమ్మకంతో ఆయన్ని ధ్యానించాలే కానీ ఆయన్ని పరీక్షలు పెట్టే అంత సామర్థ్యము, తట్టుకునే శక్తి జీవులకి లేదు. అందుకని ఆయన్ని పరీక్షలు పెట్టడం కాదు, ఆయన పరీక్షల్ని నెగ్గటానికి ఆయన్నే ఆశ్రయించి చక్కగా ఆ దక్షతను మాకు ప్రసాదించు స్వామి. మనం చేసుకున్న కర్మఫలాలే మనం అనుభవిస్తున్నా స్వామి, మాకు వాటిని అనుభవించగలిగి తట్టుకోగలిగే శక్తిని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకోవాలే కానీ నువ్వు మాకు తెచ్చిపెట్టావు అంటే ఇంకో కర్మఫలాన్ని, చెడు కర్మఫలాన్ని మనం మూట కట్టుకున్నట్టే. ఇప్పటికే అనుభవించలేక ఏడుస్తున్నాం, ఇంకా ఇంతకంటే ఎక్కువ అనుభవించాల్సి వస్తుందని తెలియక స్వామి నువ్వే తెచ్చావు, నువ్వే తెచ్చావు, నువ్వే ఇచ్చావు, ఈ కష్టాలన్నీ మాకు ఎందుకు ఇచ్చావు, నిన్ను పూజ చేసుకుంటున్నా, నిన్ను తలుచుకుంటున్నా అనటం పెద్ద అజ్ఞానం, చాలా పెద్ద తప్పు. స్వామి నిన్నే నమ్ముకున్నాను, నన్ను గట్టెక్కించు, తట్టుకునే శక్తినివ్వు అంటే ఆయన గట్టెక్కిస్తాడు, తట్టుకునే శక్తిని ఇస్తాడు. అన్నిటినీ కూడా భరించగలిగేటువంటి సామర్థ్యాన్ని, ఆయన తెలివిగా తప్పించగలిగే ఆయన సామర్థ్యం ఆయనకుంది గనక ఎలాంటి దాన్నైనా గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోగొడతాడు. గోటితో పోగొడితే అయ్యో నిన్నే నమ్ముకున్నాను, నాకు ఇంత కష్టం తెచ్చిపెట్టావు అంటాడు మళ్ళీ. మరి అయ్యో గొడ్డలతో పోయేది గోటితో పోగొట్టాడు దేవుడు అనే జ్ఞానం ఉంటే అప్పుడు మళ్ళీ వాడు ఉద్ధరింపబడతాడు. మళ్ళీ నువ్వు ఇట్టా చేసావా అంటే మళ్ళీ ఉద్ధరింపబడడు, అదో గతికి వెళ్తాడు. అందుకని ఎప్పటికప్పుడు మంచి భావంతో, భగవంతుని యందు నమ్మకంతో, ఆయన దక్షతను ఎరిగి నువ్వే దక్షుడవు, నువ్వే సమర్థుడవు, నువ్వే నాకు దిక్కు అని అనాలే కానీ నేనే సమర్థుణ్ణి అని అంటూ ఆయనకే పరీక్షలు మొదలు పెడితే ఈ పరీక్షలు నెగ్గటానికి ఇడికెన్ని జన్మలైనా చాలవు. అందుకని ఇవన్నీ కూడా మదమాత్సర్యాలన్నీ కూడా జీవుణ్ణి వశపరుచుకొని బాధిస్తూ ఉంటాయి. వాటి నుంచి విశ్రాంతి కోరేటువంటి ముముక్షువులకి పరమాత్మ విశ్రామ స్థానం అంటే విశ్రాంతి స్థానం అంటే వాటి నుండి తట్టుకునే శక్తిని, వాటిని లెక్క చేయకుండా ఉండేటువంటి సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు. అప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఏ సమస్యలు ఎలా ఉండవో అలా గమ్మున ఉంటాడనమాట. ఆనందంగా పరమాత్మ సాక్షిగా చూస్తున్నట్లుగా వాడు కూడా అలా చూస్తూ ఉంటాడు. ప్రేమమూర్తి అయిన భగవంతుడే దానికి మరి సమర్థుడు. ఆ విశ్రాంతినివ్వగలిగే సమర్థత పరమాత్మకే ఉంది కనుక స్వామి మాకు ఈ సంసార సాగరంలో పడి కొట్టుకునేటువంటి అజ్ఞానములో ఉన్న మాకు జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి విశ్రాంతి ధామాన్ని మాకు చేర్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.